ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో మంచి కథలతో తీస్తే ఆడతాయి అనుకుంటారా మీరు, లేదా హీరోలు ఉంటేనే ఆడతాయి అనుకుంటున్నారు? మంచి కథలు ఉంటే ఇప్పుడు అలా మొదలైందని అనే పిక్చర్ ఈ సంవత్సరం చాలా బాగుంది. దట్ ఈస్ వెరీ గుడ్ ప్రాఫిటబుల్ పిక్చర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ ఆలోచన కూడా చిన్న పిక్చర్లు అంటే డిస్ట్రిబ్యూషన్ ఎవరు తీసుకోవటం లేదు, అడ్వాన్స్లు ఇవ్వటం కానీ వాళ్ళుగా రిలీజ్ చేసుకోలేకపోతున్నారు. పెద్దవి అయితే ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వస్తారనేది వాళ్ళేది. సో మెయిన్ సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ బాగుంటే చక్కగా దాన్ని చేసేస్తే మనం దాటికన్నిటికీ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అట్లాగానే ఆలోచించి సపోజ్ ఎవరు కొనకపోయినా కానీ మనం రిలీజ్ చేసుకోగలుగుతామనేది. ఈ చిన్న సినిమాలు మీకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది, థియేటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏమన్నా మంచి సినిమాలు రిలీజ్ చేస్తానికి ఎంకరేజ్ చేస్తారా, చేశారా? ఇవాళ మన సురేష్ మూవీసే కదమ్మా చాలా ఇవాళ ఎన్నో పిక్చర్లు డిస్ట్రిబ్యూషన్ బయట చాలా మంది పిక్చర్లు. నేను మళ్ళీ అది కూడా అంటుంటాను. నేను కూడా మరి అన్నీ పోయినాయి ఎన్ని రోజులు అంటే 1 వీక్ అంటున్నారు. మన సురేష్ ఆఫీస్ నుంచి 1 వీక్ అని పోతే మళ్ళీ రేపు పొద్దున్న బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే ఏం చేస్తాం, తప్పదు కదా. వచ్చి అడిగితే ఇప్పుడు భరద్వాజ్ వచ్చాడు నా పిక్చర్ చేసి పెట్టండి అంటే మనం తప్పదు కదా. సరే మా మేనేజర్లు అడిగి చెబుతుంటారు. ఆ పాయింట్ కరెక్టే. సో ఇట్లాంటి మంచి చెడు రెండు కూడా వీ హ్యావ్ టు ఫేస్ ది ప్రాబ్లమ్స్. అంటే మీరు గతంలో మీరు చేసేటప్పుడు నాన్నగారు చేసేటప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకుని ఒక కథ వాళ్ళకి చెప్పో లేకపోతే మీరు అనుకున్న ఒక నమ్మకం మీద తీసి వాళ్ళు కొంత మీరు చేశారు. ఇప్పుడు ఆ సిస్టమ్ వస్తుందా, వచ్చే ఛాన్స్ ఉంది? బెస్ట్ వస్తే అసలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, థియేటర్ రెంటల్స్ కానీ అన్ని. వెనకటి రోజులు అంటే డిస్ట్రిబ్యూటర్లు కథ వినేవాళ్ళు, పలాని ఎవరెవరు ఆర్టిస్టులు అని చెప్పేవాళ్ళు. అప్పుడు మామూలుగా సపోజ్ 10 లక్షల రూపాయలు మాకు ఇస్తున్నారు అనుకోండి, 6 నెలలు షెడ్యూల్ అంటే 6 మాసాలు ఇదేనంటే ఆ 10 లక్షల్ని 6 డివైడ్ చేసేవాళ్ళు. మొదట 1.5 లక్షలు అంత పంపించేసేస్తే షూటింగ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు, రష్ చూసుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ రోజున పిక్చర్ కనీసం వారం రోజుల ముందు ఫస్ట్ కాపీ దాదాపు 7-8 సార్లన్నా చూసుకునేవాళ్ళు. లెంగ్త్ ఎంత ఉంటే కట్ చేయడానికి కానీ అది కానీ. ఇవాళ అసలు ఫస్ట్ కాపీ ఎవరు చూస్తున్నారు? బికాస్ దర్ ఇస్ ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకి. ఇప్పుడు మీరు మొత్తం ఎన్టీ రామారావు దగ్గర నుంచి భానుమతి గారి దగ్గర నుంచి అందరు హీరోలతో చేశారు. మీకు ఇష్టమైన హీరో ఎవరు అందరిలో? ఎవరు ఇష్టమైన హీరో? నాకు అందరూ ఇష్టమే, హీరోలు ఇష్టమే, హీరోయిన్లు ఇష్టమే. కంఫర్టబుల్ గా ఎవరితో ఫీల్ అయ్యారు బాగా మీరు? అది కంఫర్టబుల్ అంటే రామారావు గారు ఉంటే అదొక టైపు అయింది. నాగేశ్వరరావు గారు ఘాట్ ఈజ్ ఓన్స్. రమణ గారికి అసలు ఆయనే మెయిన్ ఆ సబ్జెక్ట్ నాకు రావడానికి. కానీ శివాజీ గారు చాలా వాళ్ళు జోక్ కూడా వేసుకునేవాళ్ళు ఇద్దరు. ముహూర్తం షాట్కి నాగేశ్వరరావు గారు క్లాపు, శివాజీ గారు ఇది. ఆ ఫస్ట్ షాట్ ఇట్లా వంగి ఆ అమ్మాయిని దీవించేది వాణిశ్రీని. నాగేశ్వరరావు గారు ఏంట్రా నువ్వు అంత బొగ్గలు లావుకొని కొంచెం గ్లిజరిని వేసుకొని కొంచెం రెడ్ గా పెట్టుకొని దేనికమ్మా అన్నాడు. కొంచెం కళ్ళు నీళ్లు చుక్కలు పడాలి కదరా అని. అవునా సరే కమాన్ రెడీ టేక్ అని చెప్పేసి టేక్ కాగానే గడగడ పడ్డాయి. తెలిసి ఏంటి యాక్టర్ అంటారా నేను ఆయన వాళ్ళిద్దరు చాలా బాగా జోలుగా మాట్లాడు. నువ్వు యాక్టర్ అన్న సంగతి నాకు తెలుసులేవోయాను అనేది. మరి చూడు నువ్వు గ్లిజరిన్ కదా లేకుండా ఏడ్చాను కదా. అంటే మీలాంటి పెద్ద ప్రొడ్యూసర్ కూడా ఇవాళ పెద్ద ఆర్టిస్టులు దొరకాలంటే కష్టం. అంటే సోకాల్డ్ పాపులర్ ఆర్టిస్టులు దొరకాలంటే కష్టమే, చేయరు. ఎందుకు చేయరు వాళ్ళకంటే మీరు కథ మీకు కథ మీరు చెప్పిన కథ వాళ్ళు చేయాల్సి వస్తుందా, లేకపోతే వాళ్ళు చెప్పిన సినిమా మీరు తీయరేనా? ఎంత డెలికేట్ మ్యాటర్. నేనేంటంటే ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ అంటే ఈ మస్ట్ హ్యావ్ ది వాల్యూ. ప్రొడ్యూసర్ అంటే చెక్కు మీద సంతకం పెట్టేవాడు మాత్రం కాదు. ప్రొడ్యూసర్ బాస్ అవ్వాలి. ఈజ్ ది మెయిన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అది ఉంటేనే మనం తీస్తాం, లేకపోతే ఐ విల్ రిటైర్. దట్స్ ఆల్. మీరు ఇంతమంది డైరెక్టర్లు చాలా మందిని పరిచయం చేశారు. దాంట్లో మీరు పరిచయం చేసినాక ఇతను చూసి నేను చాలా గర్విస్తున్నాను అనుకున్న డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మన ఒక ఇద్దరు చనిపోయారు. మన గోపాల్ గాని, బాపయ్య. ఈ హెస్ డన్ బాపయ్య నంబర్ ఆఫ్ పిక్చర్స్ హిందీ. నా పిక్చర్లే కాకుండా నేను ఇవ్వటం కాకుండా బాంబే వాళ్ళు కూడా అతనికి ఒక క్రేజ్, బాపయ్య అంటే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అట్లాగే మన మురళి, గోపాల్, ప్రతిధ్వని. నేను ఏ ప్రొడ్యూసర్ కూడా ఇవ్వాలి అట్లాగా. తెలుగులో సక్సెస్ చేసిన అతన్నే హిందీకి కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు మన కేఎస్ ప్రకాశ్రావు గారు ఉన్నాడు, ఆయన మా బ్యానర్కి ఒక పిల్లర్ లాంటి వాడు. ప్రేమనగర్, వసంతమాళిక, హిందీ ప్రేమనగర్ అందరూ. అప్పుడు అందరూ సరే హిందీకి ఎవరినైనా పెట్టండి సార్ అది ఇది అని అన్నారు. అవసరం లేదు ఆయన. సో దట్ వే ప్రకాశ్రావు గారు ఒకటి.
అన్ఫర్గెటబుల్. రాఘవేంద్రరావు సరే, రాఘవేంద్రరావు ఫస్ట్ డైరెక్టర్ మా బ్యానర్లో కావాల్సింది. అప్పుడు కొంచెం ఏదో టైం ఉందని విజయ్ కుమార్ వాళ్ళు ఏదో అడిగితే సరే ఆ బాబు అనే సినిమా తీసేది. అట్లా ఇది ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ టోటల్ ఎక్స్పోజర్ మీద ఎక్కువ డెవలప్. అంటే మనం అప్పుడు పూర్వకాలం కామెడీ సాంగ్స్ అని కామెడీ చేసినా కానీ లేకపోతే క్లబ్ సాంగ్స్ అని పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మొత్తం అసలు హీరోయిన్లే క్లబ్ సాంగ్స్, క్లబ్ కామెడీ సాంగ్స్ టైప్లో అయిపోతున్నారు. మీ ఉద్దేశం ఏంటి? అసలు అది మంచి సృష్టి లేకపోతే మంచి పద్ధతి అయినా లేకపోతే తెలియక చేస్తున్నారు? అసలు విషయం లేకుండా ఏం చూపించినా కానీ ప్రయోజనం లేదు. స్టోరీ అనేది బాగుంటుంది. సిచ్యువేషన్ ఇఫ్ ఇట్ రిక్వైర్స్ బాగా ఎక్స్పోజ్ కావాలని ఏదన్నా ఇప్పుడంతా హాఫ్ నిక్కర్లు కానీ ఏదైనా వేసుకొని అవసరం అనుకుంటే తప్పితే ఇప్పుడు అంతకన్నా ఊళ్ళంతా చూపించినవి కూడా డిపాజిట్లు పోయినవి కూడా ఉన్నాయి కదా. దానికి ప్రేమ్ నగర్ లాంటి మంచి గొప్ప సినిమాలు, అంత గొప్ప సినిమాలో లేలే నారాజా ఇటువంటి పాటలు ఎందుకు చేశారు? దాంట్లో అది కూడా కావాలని చేశారు. అప్పట్లో మసాలా సాంగ్స్ ఉండాలని చేశారు. అంత మసాలా కాదు, లేలే నారాజా లేపమంటావా నిద్ర లేపమంటావా అనేది క్యారెక్టర్. ఆయన ఎప్పుడు తాగి ఇదిలో ఉంటుంటాడు. సో అందులో నుంచి బయటకు రావయ్యా అని అన్నట్టు. ఆ తాగుడు మానేసేసి ఏంటంటే దానికి మళ్ళీ ఆయన సమాధానం చదువుతుంది. మీకు నచ్చిన హీరోయిన్ సార్ మీ సినిమాల్లో? హీరోయిన్లో హీరోయిన్లో బాగా నంబర్ ఆఫ్ పిక్చర్స్ వాణిశ్రీ చేసింది. అందులో మంచి జయప్రద, శ్రీదేవి. కాకపోతే ఏంటంటే వాణిశ్రీ ఉందనుకో కొంచెం సెట్లో కూడా అరుచుకుంటుంటాం, అది సరిలే ఇది ఉండాలి అట్ట. ఇప్పుడు మీరు అదర్ దెన్ ప్రేమ్ నగర్ మీకు విపరీతంగా నచ్చిన సినిమాలు ఏంటి మీ సినిమాల్లో? ప్రేమ్ నగర్ బాగా నచ్చిన సినిమా అని చెప్పి. రాముడు భీముడు ఇవాళ రీమేక్ చేద్దామని కదా. రాముడు భీముడు కానీ ప్రేమ నగర్ కానీ. రాముడు భీముడు చేస్తే మన ఎన్టీఆర్ చేయాలని అప్పుడు చేస్తానన్నాడు. ఇప్పుడు అదే మళ్ళీ సో సబ్జెక్ట్స్ బొబ్బిల్ రాజా ఒకటి, మా మనోడు ఇప్పుడు బొబ్బిల్ రాజా చేయాలని అన్నాడు. మీరు సినిమా ఇండస్ట్రీలో కానీ మామూలు బయట కానీ చాలా చేశారు ప్రజలు, ఐ మీన్ సోషల్ యాక్టివిటీస్. ఇటువంటి చేసినాక ఈ రాజకీయానికి సినిమా రెండు చూసినాక రాజకీయం మీద విరక్తి పెట్టి మానేశారా లేకపోతే రాజకీయం? నేను పనికిరాను అనుకున్నాను రాజకీయం. అంటే మీరు పనికిరానుకున్నా రాజకీయం కుళ్ళిపోయింది అనుకున్నా? నేను నా మెంటాలిటీ కుదరదు అనుకున్నా. ఇప్పుడు నేను ఎప్పుడు చెబుతున్నా నాకు అప్పుడు లేకపోయినా నేను అసలు రాజకీయాలంటే మొదటి నుంచి ఇష్టం లేదు. ఆ జన్మభూమి ప్రోగ్రాం దీని కింద అప్పుడు నేను మన విఠల్ రెడ్డి గారు అని కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఉన్నాను నర్సాపూర్ దగ్గర ఓల్డేజ్ హోమ్. అప్పుడు ఓపెనింగ్కి వచ్చేసి ఆయన కూడా విఠల్ రెడ్డి గారు బాగొచ్చు, నాయుడు గారు మీరు పని చేసి పెట్టాలా, 15 లక్షలు ఇవ్వండి, ఇక్కడ జన్మభూమి దీని కింద ఎస్సీ స్టూడెంట్స్కి హాస్టల్ కట్టిస్తామన్నారు. సరే 15 లక్షలు ఇచ్చాను. ఇస్తే 65 lakhs పెట్టి కట్టించి రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారు. అమ్మో ఇదేదో అని మళ్ళీ ఇమీడియట్గా నేను మా ఊరికి 15 లక్షలు పంపించాను. అక్కడ కలెక్టర్ గారు కారంచేట్లో ఒక 50 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి పైపులు పేదవాడి కాలనీల్లో వాటర్ ట్యాంక్ ఇదంతా చేశాడు, రోడ్లు ఇది. ఇది 30 లక్షలకి కోటి పైన జరిగింది. సో నాకు మొదటి నుంచి కూడా ఎప్పుడు ఏదో చేయాలనేది ఒక కోరిక. నా 9వ ఏటలోనే వినోబాబా గారి మనుషులు వస్తే మా ఊర్లో నేను 2.5 ఎకరం ఇచ్చాను. అప్పుడు అందరు నవ్వారు, నువ్వేంద్ర పిల్లాడు 2.5 ఎకరం ఇవ్వటం ఏంది అని. మీ నాన్న ఏదన్నంటే ఏం చేస్తామన్నాడు. మా నాన్న వద్దంటే మా అమ్మ పొలం ఇస్తాను. సరే అప్పుడు ఈ నాకు ఇదేదో మన స్టూడియోలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీల అందరూ వచ్చేసేసి కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరూ సాంగ్స్ రికార్డ్ చేసుకుంటారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా చేసుకొని పోతా, సార్ థ్యాంక్స్ నాయుడు బాగా చేసి పెట్టారని. నేను పోయేవాడిని ఆపి మీకేం అభ్యంతరం లేకపోతే నేను ఎంపీగా బాపట్లకి వేస్తామని మాట్లాడదామని అంటే సరిపోయాం. తర్వాత లేదు బాబాయ్ వాజ్ ఇన్స్పైర్డ్ విత్ ఈ జన్మభూమి చేయాలి. సరే నిలబడ్డాం, గెలిచాం. గెలిచిన తర్వాత తీరా జన్మభూమి ప్రోగ్రాం పోయింది. ఎప్పుడు నేను నంబర్ 1గా ఉండాలనిగా. సో నా కాన్స్టిట్యున్సీని ఎట్లయినా సరే ఐ మేడ్ ఇట్ నంబర్ 1. నా సొంత డబ్బులు పెట్టి 7.5 crores ఖర్చు పెట్టి వరుసన కూచినపూడి, బాపట్ల, పొన్నూరు, చీరాల, అద్దంకి, మార్టూరు ఇవన్నీ చేసుకుని సరే 5 ఏళ్లకు బదులు 4 ఏళ్ళు కాగానే మళ్ళీ ఎలక్షన్ పెట్టారు. అయిపోయింది, ఓడిపోయాను. సరే అప్పుడు మా ఏదో శాస్త్రం చెప్పినట్టు విలేజ్లోనే తక్కువ వచ్చినాయి. దత్తత తీసుకున్నాను కొన్ని ఊళ్ళు. తీసుకొని ఒక్కొక్క విలేజ్కి 50 లక్షలు అట్లా ఖర్చు పెట్టాం. అక్కడ మైనస్లు వచ్చినాయి. సో ఇది డబ్బు మనం చేసిన సేవలకు ఇదేం ప్రయోజనం లేదు అనుకుని సరిగా మనం పనికి రావాలండి. లేదు అన్నాడు కానీ బాబాయ్ గారు అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి చేయటం కంటే డబ్బు పంచడం బెటర్.
ఇప్పుడు చూస్తున్నారు కదా టీవీలో మీరు, మనం మాట్లాడకూడదు దాని గురించి. ప్రజా ప్రశ్నలో ఒక షార్ట్ బ్రేక్. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.